నమస్కారం. మీ బల్లెం వేణుమాధవ్ ఛానల్కి సుస్వాగతం. మనం ఈరోజు పానకాల నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుంటున్నాం. ఇది విజయవాడకి 12 కిలోమీటర్ల దూరంలో మంగళగిరిలో వెలసించిన ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇది పానకాల నరసింహస్వామి గుడి స్వయంభూగా వెలిసింది. ఇక్కడ ఆలయం మెటల్ ఫేస్ అంటే రాతి ముఖంతో దేవుడు నివసించి ఉన్నాడు. దీంతో పాటు ఇక్కడ బెల్లం పాకం చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే ఇక్కడ స్వయంభూ అయిన శ్రీ పానకాల నరసింహస్వామి వారు అగ్నిపర్వతం మీద నివసించారు. ఇక్కడ అగ్నిపర్వతాన్ని చల్లార్చించడానికి బెల్లం పాకంతో ఎప్పటికప్పుడు అగ్నిపర్వతాన్ని చల్లారుస్తూ ఉంటారు. దీంతో ఆ అగ్నిపర్వతం చల్లారుతుందని ప్రసిద్ధిగా చెందిన ఒక విధి. ఓకే, ఇప్పుడు మనము పైన గుడి గురించి తెలుసుకున్నాము. దీంతో పాటు కింద గుడి కూడా ఉంది. ఈ కింద గుడి యుధిష్ఠిర అంటే ధర్మరాజు పాండవులతో కలిసి వచ్చినప్పుడు 1807లో అభివృద్ధి చేశారు. శ్రీకృష్ణదేవరాయలతో పాటు 1807 నుంచి 9 మధ్యలో రాజా వాసిరెడ్డి వెంకటరాజు నాయుడు ఈ గుడిని చాలా అభివృద్ధి చేశారు. ఈ స్వామివారి ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 గంటల నుంచి 3 వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 12:30 గంటల వరకు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. మాధవ్ గారి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బల్లెం వేణుమాధవ్ గారి యూట్యూబ్ ఛానల్స్కి అందరూ సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.